వాళ్ళలాగా సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ ఉంటే డెఫినెట్గా ఇప్పటికి కూడా ఆయనకు మద్దతు ఇవ్వడానికి మనకు అభ్యంతరం లేదు. కానీ ఆయన తన స్వార్థ ప్రయోజనాలకై ఉద్యమాన్ని వాడుకుంటున్నా అంటే మాత్రం సారీ, దాన్ని యాక్సెప్ట్ చెయ్యము, డెఫినెట్గా దాన్ని అపోజ్ చేస్తాం. మేమే కాదు, చాలామంది నాతో మాట్లాడే వాళ్ళు అందరూ అంటారు సార్ అది అంతేందుకండి సోషల్ మీడియా లోపల మళ్ళీ మాట్లాడిన తర్వాత ఏదైనా ఒక ప్రోగ్రామ్ వస్తే దాని కింద కామెంట్స్ చదవండి. ఎట్లా బీసీ యువకులు వాళ్ళ ఇప్పుడు మీరు ఒక మాట సార్, నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఈ నష్టం 70% మంది ఏ యువకులకు జరుగుతున్నది? బీసీ యువకులకే జరుగుతుందా లేదా? మహిళలకు ఇస్తా అన్న 2500 ఇవ్వకపోతే ఎవరికి జరుగుతుంది? బీసీ మహిళలకే జరుగుతుంది. ఇట్లాంటి మెయిన్ ఇష్యూస్ అన్ని పక్కకు పెట్టేసేసి ఎంతసేపు కుల జనగణన అది ఇది 42% మీకు ఎట్లా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్గా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి పాలన మీద నీకు అంత నమ్మకం ఉంటే మళ్ళీ ఎందుకు విమర్శించినావు? అంత అవుతుందేనండి. రేవంత్ రెడ్డి చేతి లోపల, రేవంత్ రెడ్డి హస్తాల లోపల తీన్మార్ మల్లన్న ఒక పావు. ఆయన ఆడిస్తున్న ఆటే తప్ప ఇతర పోటీలో ఉన్నప్పుడు మరి బీసీ ఉద్యమం పేరు ఎందుకు చెప్పాలి? ఈయన ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు సార్ ఎవరు చెప్తారు సార్ అంత అవుతుంది. ఇక అసలు ఆ టాపిక్ తీయద్దు సార్.